బ్యాక్ టు బీ అలర్ట్. డాక్టర్ దేవుడితో సమానం అంటారు, కానీ శ్రీకాకుళం జిల్లా టెక్కలలో మాత్రం వైద్యులంటే డబ్బు పిచ్చి పట్టిన దెయ్యాలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందించాలి. టెక్కల్ ఏరియా ఆసుపత్రిలో మాత్రం పైసలుంటేనే వైద్యం అందుతుంది, లేదా రేపు మాపంటూ రోగి ప్రాణాలు పోతున్నా అస్సలు పట్టించుకోరు దగులుబాజీలు. ప్రభుత్వం నుంచి వేల రూపాయల జీతం తీసుకుంటూ సామాన్యుల ఆరోగ్యంపై ఇసుమంతైనా శ్రద్ధ చూపించడం లేదు. ఆమ్యామ్యాలకు మరిగి రోగులను నిర్లక్ష్యం చేస్తూ పెద్ద రోగం బారిన పడ్డారు టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు. ఇది టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి. టెక్కలి, నందగం, సంతబొమ్మాళి మండలాలకు ఒకే ఒక పెద్ద ఆసుపత్రి. ఇక్కడికి సామాన్యులు అసలేరారు. పొరపాటున వచ్చారా వాళ్లకు వైద్యం అందుతుందన్న గ్యారంటీ అస్సలు లేదు. సాయంత్రం రాత్రి ఇంజక్షన్ వేస్తారు, తల ఇంజక్షన్ వేస్తారు, అంతేనా డాక్టర్ పట్టించుకోండి. నడవగలుగుతున్నారా? నడగలండి. గొడవ పెడితే ఈరోజు సర్జరీ అవుతుంది, లేకపోతే లేదని చెప్పారు. టెక్కలికి చెందిన ఓ మహిళ కాలు విరిగి ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. ఆర్థోపెటిషియన్ డాక్టర్ ఆమెను పరీక్షించాడు. ట్రీట్మెంట్కు 15,000 ఖర్చవుతుందని చెప్పారట. అంత ఇచ్చుకోలేమని వాళ్లు ప్రాధేయపడ్డారు. డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు ససేమీరా అన్నారు. 5 రోజుల పాటు ట్రీట్మెంట్ ఇవ్వకుండా తాత్సార్యం చేశాడు. ఎట్టకేలకు 4,000కు బేరం కుదిరింది. అయినా వైద్యుడు రాలేదు. ఫోన్లో సంప్రదిస్తే రోగిని తీసుకుని పలాస రండి అన్నారు. పలాసలో అతనికి సొంత ఆసుపత్రి ఉంది. మరి ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదని అడిగామండి. అక్కడేమి ఆపరేషన్ అయ్యేటప్పుడు 15,000 అడిగారండి. 15,000 లేదండి, మేము పేదవారం అన్నాము, 4,000 రూపాయలు ఇస్తామన్నాము. దానికి ఓకే చేసినారండి. ఇదిగో ఈవేళ రేపు అని అంటున్నాడు, కానీ ఇప్పుడు వరకు కూడా సర్జరీ అవ్వలేదు. మేము వచ్చి 6 రోజులు అవుతుంది. ఇది ఒక్క మహిళ పరిస్థితే కాదు, ఆసుపత్రిలోని రోగులు చాలా మంది ఇవే ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం కావాలంటే ఎవరిదైనా రికమెండేషన్ ఉండాలి, లేదా డబ్బైనా ఉండాలి. ప్రసూతి వార్డులో ఈ దందా శృతిమించిపోయింది. నార్మల్ డెలివరీ అయితే ఒక రేటు, సిజరీన్ అయితే మరొక రేటు. డబ్బులిచ్చేదాకా పేషెంట్లను కదలనివ్వరు ఈ మాయలమారి డాక్టర్లు. నిన్న ఈరోజు డెఫినెట్గా చేస్తా ఉన్నారు. నిన్న నైట్కి ఏంటంటే మరి చేయటానికి అవ్వదు, మీరు పలాస తెచ్చియండి అన్నారు. పలాస ఎందుకు తెమ్మన్నారో నాకు అర్థం కాలేదు. ఆయనకు ఓన్గా అక్కడ ప్రాక్టీస్ ఉందంట. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. పేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులు నరక కుపాలుగా మారుతున్నాయి. స్వార్థం, లాభాపేక్ష అక్కడ తాండవిస్తోంది. డాక్టర్లకు డబ్బు పిచ్చి పట్టుకుంది. దేవుడితో సమానమైన డాక్టర్లు డబ్బు పిచ్చితో దెయ్యాల్లా మారుతున్నారు. రోగులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. సొంత ప్రాక్టీస్ పేరుతో పేదలు సామాన్యులను నిండా ముంచుతున్నారు. మరి వైద్యుల తీరు మారేదన్నాడు.